తెలంగాణ సోనా యొక్క విశిష్టత ఖచ్చితంగా తెలుసుకోవాలా. ఎందుకంటే అన్ని వరి రకాలు వేరు, ప్రతి ఒక్క వరి రకం షుగర్లెస్ కాలేదు. ఆ తెలంగాణ సోనా మటుకు మాత్రమే ఎందుకు వచ్చిందంటే షుగర్లెస్ అనే పేరు. మామూలుగా ఏరే రైసులు బీపీటీ 5204 సాంబా మసూరి కానీ, కేఎన్ఎం 168 కానీ, ఎన్ఎల్ఆర్ 34449 నెల్లూరు మసూరి కానీ, ఎంటీ 1010 కాటన్ ధర సన్నాలు కానీ, ఈ విధంగా ఆర్ఎన్ఆర్ 3147 అని ఇలా రకరకాలుగా ఏ ప్యాడీ వెరైటీ ఎత్తుకున్నా కూడా గ్లైసమిక్ ఇండెక్స్ అనేది 60 to 70% ఉంటుంది. ఒక తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ 15048కి మాత్రమే 51.6% ఉంటుంది. చెన్నమాధవని దామోదర్ రాజు గారు, చెన్నమాధవని సురేందర్ రాజు గారు ఆ వరి రకాన్ని 2015లో సృష్టిస్తే, అంటే క్రియేట్ చేస్తే రైతుల క్షేత్రాల్లో ఒక వెలుగు వెలుగుతూ ఉంటుంది. అది మన నెల్లూరు జిల్లాలో నవంబర్ 15 పైన హర్షత్ విహార్ అని టీం సాగు చేస్తూ ఉంటుంది ఆ వరిని. హర్షత్ విహార్ అని టీం మెంబర్స్ 4 నెలల తాలిన తర్వాత 120 రోజుల పాటు ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో ఆ వరి సాగు చేయడం జరుగుతుంది. ఆ వరి రకానికి ఒక ఫోటో సెన్సిటివ్, థర్మో సెన్సిటివ్ ప్యాడీ వెరైటీ అసలు నా మొట్టమొదటి వరి పండించడం అనేది ప్యాషన్ నాది. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో వరి పండించడం అనేది నా ప్యాషన్. వాటిని రైస్ అంటే స్టోరేజ్ చేసి 4-5 నెలలు తాలిన తర్వాత స్టోరేజ్ చేసి ఆ తర్వాత రైస్ మిల్లింగ్ చేయడం ప్రొఫెషన్. రైస్ అనేది పంపించడం వినియోగదారుల గమ్యస్థానాలకి, బంధువులకి, స్నేహితులకి, కుటుంబ సభ్యులకి, శ్రేయాభిలాషులకి, రైస్ వినియోగదారులందరికీ రైస్ పంపించడం అనేది ప్రొఫెషన్. ప్యాషన్ ప్రొఫెషన్ రెండు ఒకటి కాకపోయినప్పటికీ కూడా, అంటే ప్యాడీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ రైస్. వరి పండించడం ప్యాషన్, రైస్ సెల్లింగ్ చేయడం ప్రొఫెషన్. ఈ రెండు ఒకటైనప్పుడు విజయం తథ్యం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జూలై 15, 2024 ఈ రోజున సరిగ్గా 4 నెలల తర్వాత ఆగస్టు 15, సెప్టెంబర్ 15, అక్టోబర్ 15, నవంబర్ 15 తాలిన తర్వాత మనకి ఇష్టమైనటువంటి ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా షుగర్లెస్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో మన పంట పండించడం జరుగుతుంది. ఎన్నో వరి రకాలు సాగు చేస్తూ ఉంటాం మనం. కేఎన్ఎం 1630 ఇప్పుడు వేసింది అదే, కోనారం 1638, బీపీటీ 5204 సాంబా మసూరి, ఎన్ఎల్ఆర్ 3449 నెల్లూరు మసూరి, ఎంటీ 1010 కాటన్ ధర సన్నాలు, ఆర్ఎన్ఆర్ 31479 ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలు. ఎన్ని రకాలు సాగు చేసినప్పటికీ కూడా తెలంగాణ సోనా వేసినప్పుడు సంవత్సరానికి ఒకసారి మనం వేసేది అది నవంబర్ 15 పైనే. ఒక సంబరంలాగా, ఒక సేద్యం, ఒక ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆ పంట 120 రోజుల పాటు సాగు చేయడం జరుగుతుంది. అది థ్యాంక్ యూ.